మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతన్నకు అండగా రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ప్లకార్డులు చేతబట్టి యూరియా కావాలి అంటూ నినాదాలతో హోరెత్తింపజేశారు. అనంతరం కేకే రాజు, మధ్య శ్రీనివాసరావు తదితరులు ఆర్టీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు మోసం చేస్తూనే ఉందని, రాష్ట్రంలో ఏ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని హేళన చేశారని, గతంలో మా ప్రభుత్వంలో రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నామని, వారం రోజుల క్రితం కార్యక్రమం చేస్తుంటే నిన్నటి నుంచి పోలీస్ ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్ అధ్యక్షులు కేకే రాజు, ఎంపీపీ వాసురాజు, టైనాల విజయ్ కుమార్, పేడాడ రమణి కుమారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి అన్నపూర్ణని ప్రతీది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే వ్యవసాయం దండగా ఓడించి ఏ టైంలో నేను చేయాలి వాయిస్ ఇస్తుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను కూడా నిర్వీర్యం చేసి రైతులకు యూరియా మా పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఏవైతే ఎరువులు రైతుకు అత్యంత అవసరమో తన వ్యవసాయానికి, దాంట్లో భాగంగా యూరియా ఏదైతే ఉందో అది కొరత కారణంగా రైతు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మా నాయకుడి ఆదేశాలకు అనుసారం ఈరోజు వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గత నెల రోజులుగా యూరియా కొరత సందర్భంగా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లోనో లేదా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ గత వారం రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి నిన్నటి నుంచి కేవలం పోలీస్ ఆంక్షలతో ఎలాగైనా రైతులు గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా వినకూడదు ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో నిన్నటి నుంచి అనేక ఆంక్షలు పెడుతూ మీకు పర్మిషన్ లేవు, మీరెవరూ రాకండి, మీరు ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి అనే విధంగా నిన్నటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా మరి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల తాలూకు సారథ్యంలో రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకే నినాదంతో మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఇవాళ రోడ్డెక్కే పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా విన్నవించగలిగాం. మీ తాలూకు ఆంక్షలు పనిచేయలేదు, మీరు వాళ్ళకి ఏదైతే మీరు కేసులు పెడతామనో లేదు మిమ్మల్ని అరెస్టులు చేస్తామనో మీరు చూపించిన భయాన్ని పక్కన పెట్టి
మా కడుపు నింపండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు వచ్చాం. చెప్తున్నారు గత వారం 10 రోజుల నుంచి మీకున్న ఛానల్స్ ద్వారానో మీకున్న పత్రికల ద్వారా చెప్తున్నారు విరివిగా యూరియా వస్తుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో యూరియా లేదు. ఒక రైతు తెల్లవారు 4 గంటల నుంచి రైతులు క్యూలో నిలబడి ఆ ఒక్క బస్తా కోసం అన్ని పడరాని పాటలు పడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఆ రోజు ఆ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాన్ని కట్టి ఆ ప్రాంతానికి రైతుకి విత్తనం నుంచి తన పండించుకున్న పంట వరకు ఎరువులతో సైతం అక్కడే ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఏనాడు కూడా ఒక రైతు కూడా వచ్చి నాకు విత్తనం దొరకలేదని కానీ, లేదు నాకు ఎరువు లేదని కానీ, నాకు యూరియా బస్తా ఇవ్వలేదని కానీ, లేదు నా పంట కొనలేదని కానీ ఏనాడు కూడా రైతు ఎక్కకుండా చేసిన ప్రభుత్వం మాది. ఆ ప్రభుత్వంలో రైతే రాజ్యం, రైతు బాగుంటాను, ఈ ప్రభుత్వం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో చేసిన ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి వరకు పరిపాలన ఆ రకంగా చేశాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఆశలతోనో కొన్ని మాయలతోనో మోసంతోనో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ మళ్ళీ మీరు మీ తాలూకు ఆలోచనలు మారలేదు. మీరు ఎన్నికల్లో ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తారు. ఎన్నికల్లో వచ్చి మీరు ఏం చెప్పారు? అన్నదాత సుఖీభవ, జగన్మోహన్ గారి నాయకత్వంలో 13,500 రూపాయలు ఇస్తాం, కానీ మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం 20,000 రూపాయలు లేవు. రెండో సంవత్సరం వచ్చరికి 5,000 రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు. కానీ మీరు వచ్చి రైతులు పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఎవరైనా యూరియా కావాలంటే యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తారు, యూరియా వల్ల జబ్బులు వస్తాయని చెప్తారు, యూరియా అధికంగా వాడకండి అని చెప్తారు, ఇంకా మరి ముందుకెళ్ళి వరి పండించకండి అని చెప్తారు. ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఆ రోజు ఎందుకు రైతు ఆరోగ్యం గురించి రాలేదు మీకు? మీ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు రైతులు ఎందుకు యూరియా గురించి క్యాన్సర్ వస్తుందని చెప్పలేదు? మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ తాలూకా అలసత్వాన్నో మీ తాలూకా చేతకాంతనాన్నో ఈ ప్రజలు పసిగట్టారు. కాబట్టే ఈరోజు మాట్లాడుతున్న మాటలు మీవి. మరో పక్క మీ మంత్రి గారు చెప్తారు, ఈ ప్రాంత వాసి, ఈ ప్రాంత రైతు బిడ్డ అని చెప్తాడు, రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్తాడు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని చెప్తున్న వ్యక్తి ఆయన రైతులను అవహేళనగా మాట్లాడతాడు. రైతులు బాగా కావాలనుకుంటే ఏ బఫే భోజనానికి నిలబడితే క్యూలో నిలబడరా, రైతు బస్తా కోసం యూరియా బస్తా కోసం నిలబడరా అని చెప్తున్నారు. ఇది రైతులకు వారు ఇచ్చే గౌరవం. ఇది ఈ ప్రాంతం రైతుల కోసం మీరు చేస్తున్న, ఈ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన, మీలో ఉన్న మీ మనసులో ఉన్న మాటలు ఒకటే మాట చెప్తున్నాం. ఎందుకోసం నిలబడాలి, దేనికోసం నిలబడాలి? మీ 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మీ సొంత గ్రామంలో ఏ రోజైనా రైతు నిలబడ్డా? రైతు నిలబడి యూరియా తీసుకున్నారా? లేదు విత్తనం తీసుకున్నారా? లేదు ఎరువులు తీసుకున్నారా? లేదు ఆ రోజు రైతు భరోసా నేరుగా అకౌంట్లో జమ చేసామే? మీలాగా మీ ప్రభుత్వంలాగా ఈరోజు సబ్సిడీని ఎత్తివేశారు. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తివేశారు. రైతుకి ఏమైనా అధిక వర్షం వచ్చినా, లేదు రైతుకి ఏమైనా ఎదురుగాలు వస్తే ఇవాళ హార్టికల్చర్ పంటగాలు ఈ భీమునిపట్నం ప్రాంతం అంతా కూడా రైతు గుండె మీద చేసుకొని నా పంట, గత ప్రభుత్వం అయితే నా పంట ఏమైనా ఇబ్బంది వస్తే నాకు ఇన్సూరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం చూసేదనే భావన ఉండేది. ఇవాళ ఇన్సూరెన్స్ లేదు. రైతు ఏం చేసుకోవాలో ఆలోచనలు బాధతో ఉన్నాడు. కొన్ని పెట్టుబడి చేయడానికి ఏమైనా మీరు ఈ రైతులు ఇన్సూరెన్స్ మీరేమైనా క్రాప్ లోన్స్ ఇప్పించారా అంటే అది లేదు. కారణం ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు కానీ, లేదు ఈ ప్రభుత్వంలో అధికారులకు కానీ సమన్వయం లేదు. కనీసం ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజాప్రతినిధులు తెలియదు. ఎవరు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్ళరు. కేవలం కూర్చొని మీడియాల ద్వారా ప్రెస్ల ద్వారానో చెప్తారు, కేవలం మాటల ద్వారా చెప్తారు, మీకు కావాల్సినంత విరివిగా ఉందని చెప్తారు. అంతేగాని క్షేత్రస్థాయికి వెళ్ళరు. వెళ్ళండి, క్షేత్రస్థాయి గ్రామాలకు వెళ్ళండి, ఏ ప్రజాప్రతినిధిని వెళ్ళి నేరుగా రైతులను అడగండి. మీకు ఈ ప్రభుత్వం అన్ని పంటలు అన్ని ఎరువులు ఇస్తుందో అడగండి. ప్రతి ఒక్కరికి యూరియా వచ్చిందని అడగండి. అడిగి ఆ రోజు చెప్పండి మా బాధ్యత తప్పండి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా రైతాంగ సమస్యల్ని రైతుల కోసం ఎప్పుడు పోరాడుతుంటాం. రైతుల గొంతు నొక్కే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నా ఖచ్చితంగా రైతుల గొంతుకై మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ముఖ్యంగా రైతు పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీరు ఎలాంటి ఆంక్షలు పెట్టినా, మీరు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, ఎలాంటి ఆటంకాలు కలిగించినా ఖచ్చితంగా ఆటంకాలను ఇబ్బందులు ఎదుర్కొంటామే తప్ప మా తాలూకు ఆలోచన రైతుల పక్షాన ఉండే ఆలోచన ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఈ పార్టీ వదులుకోదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా రైతు సమస్యల మీద కళ్ళు తెరిచి రైతాంగం పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇప్పటికైనా కార్యక్రమాలు చేయండి. అంతేగాని మీడియాల ద్వారానో, పత్రికా సమావేశాల ద్వారానో, లేదు గంగవరం పోర్టుకి యూరియా వచ్చిందనో, లేదు కరాకల్ పోర్టుకు వచ్చిందనో, లేదు లారీల ద్వారా దారిలో ఉందనో ఇలాంటి మభ్య మాటలు చెప్పి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకండి. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓ పక్క నుంచి ఈ పక్క, ఎందుకంటే గిట్టుబాటు ధర లేక. మీరే చెప్తున్నారు స్వయంగా వరి వేయకండి అని చెప్తున్నారు. మీరు రైతులు ఏం పండించి బతకాలో మీరు చెప్పరు, కేవలం మాటలు చెప్తారు.
కాబట్టే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పక్షాన ఉంటుందని చెప్పి నేడు ఈ కార్యక్రమానికి హాజరైన మా రైతు సంఘ అధ్యక్షుడు కానీ లేదు మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ముఖ్యంగా రైతు పక్షాన ఎన్ని ఆంక్షలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా అధ్యక్షుడు గారి నాయకత్వంలో మా కేకేరాజు గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మా తాయన విజయ్ కుమార్ గారు కానీ ఇతర మాజీ శాసనసభ్యులు కానీ ఇతర మహిళా అధ్యక్షులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.